అందరికీ నమస్తే అండి. సాక్షిని ఫేక్ పత్రిక అనడానికి కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే కనీసం ఒక 7-8 లక్షల మంది ఆ పత్రికను చదువుతారుగా. ఈ పేపర్లో కూడా ఆ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు, ఆ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చదువుతారుగా. అది నిజం అబద్ధం తెలుసుకోలేని స్థితిలో కొంతమంది ఉంటారు. అబద్ధమైనా పర్లేదు మాకు రుచిగా ఉంటుంది అని నమ్మి చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అసలు అబద్ధమే కాదు, అది మొత్తం నిజమే, ఈ ప్రపంచమే అబద్ధం, సాక్షి మాత్రమే నిజం అని కరుడుగట్టిన వదులు కొంతమంది ఉంటారు. ఎన్ని రకాల ఆధారాలతో ఎన్నిసార్లు వాళ్ళు అబద్ధపు వార్తలు రాస్తున్నారు, చదివిన వాళ్ళని మరీ పిచ్చోళ్ళని చేస్తున్నారు అని చెప్పినా సరే వాళ్ళు వినరు. తిరిగి ప్రశ్నిస్తారు, ఈనాడులో రాయరా, ఆంధ్రజ్యోతిలో రాయరా అని. ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తే వాళ్ళు పోతారు, సాక్షిలో రాస్తే మీరు పోతారు. ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రాసినవి కూడా మనం కొన్ని సందర్భాల్లో చెప్పాం. సో వాళ్ళు పోతే పోతారు. కానీ ఇంత గుడ్డిగా, ఇంత దరిద్రంగా, ఇంత ఫేక్, ఇంత బరి తెగించి, ఇంత మోసంగా అయితే ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎప్పుడూ రాయరు. బహుశా గాసిప్స్ రాస్తారేమో, బహుశా పుకార్లు అవి ఇవి రాస్తారేమో, లేదా క్వశ్చన్ మార్క్ పెట్టి రాస్తారేమో. 2023లో హీరోయిన్లు స్పందిస్తే ఈరోజు తాజాగా స్పందించినట్టు రాయడం అంటే ఎంత కళ ఉండాలండి. అది అంటే ఎంత బరి తెగించాలండి. తెలిసి అబద్ధపు వార్త రాసి లక్షలాది మంది పాఠకులను మోసం చేయడం అంటే ఎంత సిగ్గు వదిలేయాలండి. బహుశా దేశంలో వందలాది పత్రికలు ఉండొచ్చు. ఇంత బరితెగింపుగా, ఇంత సిగ్గు వదిలేసి మాత్రం ఏ పత్రిక ఉండదు. అంటే ఇలా అంటున్నానని సాక్షి మేనేజ్మెంట్ కూడా ఏమీ అనుకోవద్దు. కొంచెం ఎందుకంటే బాధ అనిపించింది. నేను కూడా ఒక జర్నలిస్ట్గా సాక్షి పత్రిక అనేది జర్నలిజం విలువలు కాపాడాలని నేనైతే కోరుకోను. ఎందుకంటే పార్టీ పత్రిక కాబట్టి జర్నలిజం విలువలు కాపాడక్కర్లా, కానీ నిజం రాయక్కర్లా. కానీ మరీ బరితెగించి అంతటి అబద్ధాలు రాయకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు సాక్షి ఫస్ట్ పేజీలో ఒకసారి మీరు చూడండి స్క్రీన్ మీద, సాక్షి ఫస్ట్ పేజీ అండ్ రెండో పేజీలో ఈ వార్త వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, రోజా గారి మీద నిన్న నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యల పట్ల గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్ తప్పే. రోజా గారిని అలా అనకూడదు. ఒకప్పుడు 2000 రూపాయలకి ఏ పడితే ఆ పని చేసేదంట, మార్కెట్లో ఆ టాక్ ఉంది అని ఆయన అన్నాడు. కానీ ఇప్పుడు 2000 కోట్లు ఎలా సంపాదించిందని ఆయన అడిగాడు. నిజంగా అది తప్పే. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్య. దానికి రోజా గారు సీరియస్ అయ్యారు, కంప్లైంట్ ఇచ్చారు, మహిళా కమిషన్ కంప్లైంట్ ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. లీగల్గా ఫైట్ చేస్తున్నారు, పొలిటికల్గా ఫైట్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని సాక్షిలో ఈరోజు ఏమని రాశారంటే, రోజా గారికంట ఈ గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యల పట్ల అంట రోజా గారికి హీరోయిన్లు రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ, మీనా, నవనీత్ కౌర్ వీళ్ళందరూ మద్దతిచ్చి గాలి భానుప్రకాష్ని అరెస్ట్ చేయాలని, గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలు నీచమైన వ్యాఖ్యలని, ఆ ఎమ్మెల్యేను శిక్షించాలని, ఆ ఎమ్మెల్యే కుటుంబం లేదా, వాళ్ళ ఇంట్లో అది లేదా ఇది లేదని వాళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చినట్టు సాక్షిలో రాశారండి. తీరా అది వాస్తవం ఏంటి తెలుసా? ఆ హీరోయిన్లలో ఏ ఒక్కరు కూడా నిన్న కానీ ఈరోజు కానీ ఈ వ్యాఖ్యల మీద స్పందించాల, రోజా గారి ఇష్యూలో స్పందించాల, ఎవ్వరూ మాట్లాడాల. అసలు గాలి భానుప్రకాష్ చేసిన స్టేట్మెంట్ మీద ఏ ఒక్క హీరోయిన్ కూడా మాట్లాడలేదు. నవనీత్ కౌర్ కానీ, మీనా కానీ, రమ్యకృష్ణ కానీ, రాధిక కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. సో వీళ్ళు ఎప్పుడు మాట్లాడారంటే, మీరు ఒకసారి పక్కన చూడండి, 2023 అక్టోబర్ 6వ తేదీన లేదా 7వ తేదీనో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఒక మాట మాట్లాడాడు. ఏదో ఆమె పలానా సినిమాల్లో యాక్ట్ చేశారని, సీడీలు ఉన్నాయని ఏవేవో ఆయన అప్పట్లో వ్యాఖ్యలు చేశాడు. కొంచెం కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. 2023 అక్టోబర్ నెలలో. అప్పుడు రమ్యకృష్ణ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసి ఆమె ఏమన్నారంటే, రోజాను బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణమని, మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తామని, అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆమె కామెంట్ చేశారు. బండారు సత్యనారాయణని క్షమించకూడని నేరమని, మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని, అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రమ్యకృష్ణ అని 2023లో ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. దాన్ని ఆమె నిన్న మాట్లాడినట్టు సాక్షిలో ఈరోజు రాశారు.
జస్ట్ మంత్రి రోజా దగ్గర మాజీ మంత్రి రోజా అని పెట్టారు. బండారు సత్యనారాయణ అనే పేరు దగ్గర ఈ గాలి భానుప్రకాష్ పేరు పెట్టారు. పెట్టేసి రాసేశారు. ఎందుకంటే రమ్యకృష్ణ నిన్న రెస్పాండ్ అవ్వలేదు. ఆమె ట్విట్టర్ చూసా, ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసా. ఎందుకంటే రెస్పాండ్ అయితే కేవలం సాక్షికే రెస్పాండ్ అవ్వరుగా. ఆ వీడియోని, ఆ వార్తని అందరూ ఇతర పత్రికలు కూడా వేస్తారుగా. ఎన్టీవీలో, టీవీ9లో కూడా వేస్తారుగా. వైసీపీ అనుకూలంగా మీడియాలో ఎన్టీవీలో వేస్తారు, టీవీ9లో వేస్తారు. వైసీపీ సోషల్ మీడియాలో రమ్యకృష్ణ గారు ట్వీట్ చేస్తే ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్ వేస్తారు. వీడియో రిలీజ్ చేస్తే వీడియో రిలీజ్ చేసినట్టు వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వేస్తారుగా. ఎక్కడ వేయలా, ఓన్లీ సాక్షిలో వార్తగానే రాశారు. ఆ వార్త ఫేక్ వార్త. 2023లో రమ్యకృష్ణ గారు స్పందిస్తే, బండారు సత్యనారాయణ మూర్తి గారి ఇష్యూలో స్పందిస్తే ఈ విషయంలో స్పందించినట్టు రాశారండి. సేమ్ ఖుష్బూ గారు, రోజా గారు ఇవన్నీ అంతే. కావాలంటే మీరు గూగుల్లో కొట్టండి. గూగుల్లో చూస్తే మీకు 2023లో వాళ్ళు స్పందించిన కామెంట్లన్నీ బయటకు వస్తాయి. టీవీ9లోను, ఎన్టీవీలోను వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ బయటకు వస్తాయి. అవే మాటలు ఇప్పుడు మాట్లాడినట్టు రాశారు. ఇష్యూ వేరు, టైం వేరు కదా. 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు స్పందించిన టాపిక్ వేరు. కానీ ఇప్పుడు రోజా గారి వ్యాఖ్యల మీద స్పందించినట్టు జస్ట్ మాట మార్చి రాశారు. ఇలా రాయాలంటే ఎంత సిగ్గు వదిలేయాలి తెలుసా. అరే మేము అబద్ధం రాస్తున్నాం, చదివే వాళ్ళు మా పార్టీ వాళ్ళే చదువుతారు, వాళ్ళని మోసం చేయకూడదు. ఈ వార్త రాయకపోయినా రోజా గారికి మద్దతు ఇస్తారు. ఈ సాక్షి పత్రిక చదివే వాళ్ళు వైసీపీ వాళ్ళే కదా, అవునా కదా. సో ఈ వార్త రాయకపోయినా సాక్షిలో వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు రోజా గారికి మద్దతు ఇస్తారు, ఇవ్వాలి, తప్పదు. సో ఈ వార్త రాయడం వల్ల వచ్చిన వనగూరిన ప్రయోజనం ఏంటి అసలు? 1% ప్రయోజనమైన సాక్షికి కానీ వైసీపీకి కానీ ఉందా ఈ వార్త రాయడం వలన? తిరిగి చివాట్లు నాలాంటోడి చేత, నాలాంటోడు ఒక వీడియో చేయడం, పాపం రాసిన వాళ్ళు పడడం, వైసీపీ వాళ్ళు తలదించుకోవడం తప్ప ఇంక దేనికి పనికిరాదు ఈ వార్త. దొరికిపోతారు అంతే. సోషల్ మీడియాలోను వీళ్ళు ఫేక్ వార్తగాళ్ళు, వీళ్ళు ఫేకులు రాస్తారని దొరికిపోతారు, అనిపించుకుంటారు. అలా అనిపించుకోవడానికైనా బాధపడాలండి. నేను ఒకసారి పొరపాటున ఒక వీడియో రిలీజ్ చేసి అది తప్పు అని తెలిస్తే ఇమీడియట్గా ప్రైవేట్లో పెట్టేస్తా, క్షమాపణ చెప్పేస్తా. నేను కూడా నిజంగా సాక్షి వాళ్ళు రాసేసరికి, పొద్దున్న వార్త చూసేసరికి నేను కూడా షాక్ అయ్యా. ఇదేంటి వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. సో వీళ్ళందరినీ వేరే వ్యాఖ్యల మీద రెస్పాండ్ అవ్వని వీళ్ళు రోజా గారి వ్యాఖ్యల మీద ఎందుకు రెస్పాండ్ అవుతున్నారని చెప్పి నేను ఒక వీడియో కూడా చేస్తాను ఇమీడియట్గా. ఇందాక మధ్యాహ్నం రిలీజ్ చేశా. వ్యూస్ కూడా బాగానే వచ్చాయి, 30,000 వ్యూస్ పైగా వచ్చాయి 2 గంటల్లో. కానీ వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు ఎప్పుడో 2023లో స్పందించారు, ఇప్పుడు కాదు అని తెలుసుకున్నాక ఆ వీడియోని డిలీట్ చేశాను. చెక్ చేసుకున్నా వాళ్ళు అసలు మాట్లాడారా లేదా అని. అవన్నీ చెక్ చేసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు అసలు గాలి భానుప్రకాష్ గారు మాట్లాడిన అంశం మీద ఏ ఒక్క హీరోయిన్ కూడా రెస్పాండ్ అవ్వాల. వాళ్ళందరూ 2023లోనే మాట్లాడారు. వాటిని సాక్షిలో ఈరోజు రాశారు. అది సాక్షి బాగోతం. సరే, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ మీరు చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. laddupallam.com అని ఒక ఈ-కామర్స్ బిజినెస్ అనమాట. ఫుడ్ బిజినెస్ ఇది ప్యూర్లీ. రాగి, సజ్జ, జొన్న అండ్ పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు అండ్ మల్టీ సీడ్స్, అన్ని సీడ్స్ కలిపి, అండ్ అవిసె గింజలు అండ్ డ్రై ఫ్రూట్స్, బాదం, లడ్డు, మఖానా, ఇలా డిఫరెంట్ లడ్డూలు అనమాట. గోధుమ లడ్డు, రవ్వ లడ్డు, నువ్వుల లడ్డు, ఇలా డిఫరెంట్ ఒక 20 రకాల లడ్డూలు ప్యూర్ ఆర్గానిక్ బెల్లము, ఆర్గానిక్ నెయ్యి జాగ్రత్తగా వేస్తారనమాట. వేసి తయారు చేస్తున్నారు. నచ్చితే కనుక బుక్ చేయండి. www.laddupallam.com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, అందులో బుక్ చేయండి. లేదా 9997839994 అనే వాట్సాప్ అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి బుక్ చేయండి. మీకు 2-3 రోజుల్లో మీ ఇంటికి డెలివరీ వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే 4,000 కంటే ఎక్కువ బిల్ అయితే ఫ్రీ డెలివరీ ఫ్రీగా 2 డేస్లో వచ్చేస్తుంది. 4,000 కంటే అబోవ్ అయితే. సో ఎక్కడైనా డెలివరీ ఉంది. యూఎస్ ఉంది, యూకే ఉంది, దుబాయ్, కువైట్, ఎక్కడికైనా డెలివరీ ఉంది. సో బుక్ చేయండి. టేస్ట్ నచ్చితే మళ్ళీ బుక్ చేయండి. థ్యాంక్ యూ.